హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ సింగారపు. వెల్కమ్ టు సాయిరామ్ నెట్ మ్యాక్స్. ఈరోజు వినాయక చవితి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే మా ఇంట్లో మా వాడలో వినాయక చవితి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను. మీ ఊర్లో మీ వాడలో మీరు వినాయక చవితిని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లేటెస్ట్గా నిన్ననే 6/9/2024 అంటే 6వ తారీఖు సెప్టెంబర్ 2024 నిన్న శుక్రవారంన అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఈ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏంటయా అంటే ఐటీఐ అంటే 10th ప్లస్ ఐటీఐ, 10th మరియు ఐటీఐ కంప్లీట్ చేసిన ఐటీఐలో వివిధ కోర్సులు ఉంటాయి. నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ పడింది, ఆన్లైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆన్లైన్కి ఇంకా 2 days పడుతుంది. మేబీ 9th నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అప్పుడు ఏ ట్రేడ్స్ అందులో అవైలబుల్గా ఉన్నాయనేది అప్లికేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. సో వ్యూవర్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కంప్లీట్లీ 10th ప్లస్ ఐటీఐ చదివి అప్రెంటిస్షిప్ కోసం ఎదురు చూస్తున్న క్యాండిడేట్స్కి. సో వ్యూవర్స్, డోంట్ మిస్ దిస్ వీడియో. కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. నేను మీకు పిన్ టు పిన్ నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పిన్ టు పిన్ క్లారిటీగా వివరిస్తాను. నోటిఫికేషన్ చూస్తూ లైవ్లో మీకు పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా వివరిస్తాను. సో వ్యూవర్స్, ఎవరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ సింగరేణి కాలరీస్లో అప్రెంటిస్షిప్ నోటిఫికేషను నిన్న పడింది, నిన్న రిలీజ్ అయింది. 9th ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుద్ది. అందులో అప్పుడు అది స్టార్ట్ అయినప్పుడు మనకి ఏ బ్రాంచ్లు ఉన్నాయనేది తెలుస్తుంది. సో అందరూ 10th ప్లస్ ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు రెడీగా ఉండండి. మీ సర్టిఫికేట్స్తో రెడీగా ఉండండి. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ ఓపెన్ చేస్తా అండి. ఓకే అండి, ఈ అప్లికేషన్ మనకి వెబ్ పోర్టల్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది అంటే 9th సెప్టెంబర్ 2024 నుంచి అవైలబుల్గా ఉంటుంది. లాస్ట్ డేట్ అంటే ఎప్పటి వరకు అవైలబుల్గా ఉంటుంది అంటే 24th సెప్టెంబర్ 2024 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వెబ్ పోర్టల్ మనకి అవైలబుల్గా ఉంటుంది. మనం లాస్ట్ డేట్ అంటే నైట్ 12 PM వరకు ఉంటుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కాదండి, సింగరేణి అప్లికేషన్స్ మ్యాక్సిమం 5 PMకి క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ సింగరేణి అప్రెంటిస్షిప్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి స్టార్ట్ అయ్యేది 9th సెప్టెంబర్ 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుద్ది. ఎండ్ అయ్యేది 24th సెప్టెంబర్ 2024 5 PM. అండ్ ఈ అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్స్ని హార్డ్ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ హార్డ్ కాపీని రిజిస్టర్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ, లేదా బై హ్యాండ్లుగా తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్న మీ నివాస స్థలానికి దగ్గరలో ఉన్న ఎనీ సింగరేణి కాలరీస్ MVTC వొకేషనల్ క్లాసులు చెప్పే మన ఆఫీస్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి డ్రాప్ బాక్స్ అనేది ఏర్పాటు చేస్తారు వాళ్ళు. ఆ డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేయొచ్చు ఈ అప్లికేషన్ని. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 9th సెప్టెంబర్ 2024 టు 24th సెప్టెంబర్ 2024 5 PM. అండ్ హార్డ్ కాపీ ఇచ్చేది మనకి వాళ్ళు తీసుకునేది 10th నుంచి, ఆన్లైన్ స్టార్ట్ అయిన మరుసటి రోజు నుంచి వాళ్ళు హార్డ్ కాపీని తీసుకుంటారు. 10th సెప్టెంబర్ 2024 నుంచి వాళ్ళు డ్రాప్ బాక్స్ ఓపెన్ చేస్తారు, ప్లస్ కొరియర్స్ అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. అవి 24th సెప్టెంబర్ 2024 వరకు తీసుకుంటారు. అండ్ ఇది లాస్ట్ డేట్స్, కట్ ఆఫ్ డేట్స్ ఇవి వచ్చేసి ఇవి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏజ్ లిమిట్కి వెళ్దామండి. ఏజ్ లిమిట్ చాలా జాగ్రత్తగా చెప్తున్నానండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్
ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి 28 ఇయర్స్. ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్, అండ్ ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 మ్యాక్సిమం ఫర్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్. ఓకే, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 28 అంటే ఏంటి, మాకు అర్థం కాలేదండి అనుకోవచ్చు. ఓకే, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 28 మ్యాక్సిమం వయసు అనేది ఎలా క్లారిటీగా చూసుకోవచ్చు అంటే, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బిట్వీన్ వచ్చేసి 31st ఆగస్ట్ 1996 నుంచి అంటే 31st ఆగస్ట్ 1996 కంటే ప్లస్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి 28 అండి. అంటే దాని అర్థం ఏంటంటే అంటే క్యాండిడేట్స్ బోర్న్ బిఫోర్ 31st ఆగస్ట్ 1996, 31st ఆగస్ట్ 1996 కంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. ఓకేనండి. అండ్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్. ఓకే, ఇది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ 18 to 28 ఇయర్స్. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 33 ఇయర్స్ వరకు ఉందండి. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 31st ఆగస్ట్ 1991 కంటే ముందు ఉండకూడదు. 31st ఆగస్ట్ 1991 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఈ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నాటికి వర్తిస్తుంది. ఓకే, ఇది ఏజ్ లిమిట్. నెక్స్ట్ లోకల్ కేటగిరీకి, లోకల్ అండ్ నాన్ లోకల్ గురించి చెప్పుకుందాం. లోకల్ వచ్చేసి కొన్ని డిస్ట్రిక్ట్స్ మెన్షన్ అయిందండి. మన సింగరేణి కాలరీస్ కోల్ బెల్ట్ ఆధారితంగా మన తెలంగాణలోనే ఇప్పుడు లోకల్ క్యాండిడేట్స్ అంటే తెలంగాణ స్టేట్ మొత్తం లోకల్ క్యాండిడేట్స్ కిందికి రాదండి. మన సింగరేణి కాలరీస్లో కొన్ని జిల్లాలు లోకల్ కిందకి వస్తాయి. మన తెలంగాణలోనే కొన్ని జిల్లాలు నాన్ లోకల్ కిందకి వస్తాయండి. ఆ లోకల్ జిల్లాలకు వచ్చేసి, లోకల్ డిస్ట్రిక్ట్స్కి వచ్చేసి 95% ఉన్న పోస్టులలో 95% మనకి రిజర్వేషన్ ఉంటుందండి. అండ్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్కి వచ్చేసి 5% కోటా ఉంటుంది. ఈ లోకల్ డిస్ట్రిక్ట్స్, నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ మన తెలంగాణలోనే ఈ సింగరేణికి ఏంటయ్యా అంటే, క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఈస్టర్న్ 4 డిస్ట్రిక్ట్స్ అంటే పాత జిల్లాలు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్. ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయిన తర్వాత ఏ జిల్లాలుగా ఏర్పడ్డాయి అంటే 16 డిస్ట్రిక్ట్స్గా ఏర్పడ్డాయి ఇన్ ది స్టేట్. అవి వచ్చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, మహబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొమరంభీం అండ్ మంచిర్యాల్. ఈ జిల్లాలన్నీ ఈ నోటిఫికేషన్కి లోకల్ కోటా కిందకి వస్తాయి. ఈ జిల్లాలలో 1 to 7 ఇయర్స్లో మ్యాక్సిమం 4 ఇయర్స్ చదువుకున్న వాళ్ళందరూ లోకల్ కేటగిరీ కిందకి వస్తారు. నెక్స్ట్ నాన్ లోకల్ కేటగిరీస్ ఏంటయ్యా అంటే, హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, వనపర్తి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, నారాయణపేట్, యాదాద్రి, భువనగిరి. ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ వచ్చేసి నాన్ లోకల్ కేటగిరీ కిందకి చేర్చడం జరిగింది. ఓకే వ్యూయర్స్, లోకల్ డిస్ట్రిక్ట్స్, నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? మనం 1 to 7th పలానా కొన్ని క్లాసెస్ కొన్ని డిస్ట్రిక్ట్స్లలో చదివాము, మరి మేము ఏ డిస్ట్రిక్ట్ లోకల్ కిందకి వస్తాము, మరి నాన్ లోకల్ కిందకి వస్తాము అని చెప్పేసి అడిగితే దానికి క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ లోకల్ ఆర్ నాన్ లోకల్ని ఒక స్టూడెంట్ని ఎలా నిర్ణయిస్తుంది అంటే, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివిన క్లాసులలో
మ్యాక్సిమం అంటే మినిమం 4 ఇయర్స్ 1, 2, 3, 4 1వ తరగతి నుంచి 7వ తరగతి లోపు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతికే కాదు 1 నుంచి 7 లోపు మినిమం 4 ఇయర్స్ ఏవైనా ఒక 4 ఇయర్స్ క్లాసులు ఎక్కడైతే చదువుతారో ఆ డిస్టిక్ తనకి లోకల్ కింద నిర్ణయించబడుతుంది. సో 1 to 7th మినిమం 4 ఇయర్స్ చదివితే చాలు. నేను ఇందాక తెలిపిన ఆ డిస్టిక్స్లో తెలంగాణలోని ఈ మన సింగరేణి ఈ నోటిఫికేషన్కి నేను ఇందాక చెప్పిన ఆ డిస్టిక్స్లో లోకల్ అని వాళ్ళు నిర్ణయించిన డిస్టిక్స్లో ఈ 1 to 7th మీరు చదివిన 4 ఇయర్స్ ఈ డిస్టిక్స్లో ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి లోకల్ కింద నిర్ణయించబడతారు. 4 కంటే తక్కువగా ఉంటే నాన్ లోకల్ కింద నిర్ణయించబడతారు. ఓకేనా? ఇది అప్లికేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు చదువుకున్న ఆ క్లాసులు ఏ డిస్టిక్లో ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యి డిస్టిక్స్ కూడా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ తెచ్చుకోండి. మళ్ళీ మీ స్కూల్స్కి వెళ్ళి దాని ప్రకారంగా ఆన్లైన్ చేయించుకోండి. దానివల్ల మీకు ఏ డిస్టిక్ కిందకి మీరు లోకల్ వస్తారు, నాన్ లోకల్ అవుతారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇక ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ కిందకి వెళ్తే, ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మనకి కావాల్సింది ఆన్లైన్ చేయడానికి ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అండ్ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి చెప్తాను. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అని చెప్పేసి నాప్స్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఇంతకుముందు అప్రెంటిస్షిప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని కాకుండా ఇప్పుడు కొత్తగా అప్రెంటిస్షిప్ ఇండియా రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక కొత్త వెబ్సైట్ ఉంది. అందులో మీరు నాప్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది చేయించుకున్న తర్వాత మాత్రమే ఈ సింగరేణి నోటిఫికేషన్ ఆన్లైన్ చేయించుకోవడానికి అవైలబుల్ అవుతుంది. లేనిచో అవైలబుల్ అవ్వదు, మీ అప్లికేషన్ పరిగణలోకి తీసుకోదు, రిజెక్ట్ అవుతుంది. సో అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మీకు కావాల్సినవి లేటెస్ట్ ఆధార్ కార్డు విత్ తెలంగాణ అడ్రస్తో ఉండాలి. అందరికీ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ పాత స్టేట్ ప్రకారంగా ఉంటుంది, దాన్ని మార్చుకోవాలి. దాన్ని మార్చుకుంటేనే మీకు కేవైసీ కంప్లీట్ అవుతుంది. నాప్స్ పోర్టల్లో తెలంగాణ స్టేట్ అని పెట్టుకుంటే అప్డేట్ చేయించుకున్న ఆధార్తో మీరు ఆన్లైన్ చేయించుకోవాలి. లేటెస్ట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, బ్యాంక్ బుక్, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, మీ 10th, ITI, క్యాస్ట్ సర్టిఫికెట్, వీటితో మీరు నాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, నాప్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుందండి. ఆ నెంబర్తో మాత్రమే ఈ సింగరేణి ఆన్లైన్ అప్లికేషన్ అప్రెంటిస్షిప్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్లో అప్లై చేయడానికి మీకు అవైలబుల్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. లేనిచో మీ అప్లికేషన్ ముందుకు వెళ్ళదు. సో ఫస్ట్ స్టెప్ మీరు నాప్స్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. నాప్స్లో ఇప్పటివరకు అయితే ఎవరైతే ఆన్లైన్ చేయించుకోలేదో వాళ్ళు త్వరగా ఇప్పుడు ఈ అప్రెంటిస్షిప్ పోర్టల్ ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే నాప్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. పాత పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కొత్త పోర్టల్లో కూడా త్వరగా అప్డేట్ చేయించుకోండి. మీకు ఫ్లోటింగ్ దగ్గర కొంచెం కంగారు అనేది తగ్గి త్వరగా సింగరేణి పోర్టల్ ఎల్లుండి స్టార్ట్ అయిపోగానే ఆన్లైన్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. అది అయిపోయిన తర్వాత సింగరేణి పోర్టల్లో ఆ నాప్స్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నెంబర్తో సింగరేణి ఆన్లైన్ అప్లికేషన్లో సేమ్ 10th మెమో, ITI మెమో, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్లు ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఒరిజినల్ కాపీ అంటే ఆన్లైన్ చేసేటప్పుడు ఒరిజినల్ కాపీ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే 10th మెమో, ITI మెమో, క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్ ఆన్లైన్ అప్లై చేసే వెబ్ పోర్టల్లో స్కానింగ్ అడుగుతుంది, PDF ఫార్మాట్లో స్కానింగ్ అడుగుతుంది. సో జిరాక్స్ కాపీ అస్సలు స్కానింగ్ పెట్టకూడదు. జిరాక్స్ కాపీ పెట్టకండి, పెట్టి కంగారు పడకండి. ముందే చెప్తున్నాను, జిరాక్స్ కాపీ పెట్టద్దు, ఒరిజినల్ కాపీని మాత్రమే స్కాన్ చేసి ఆన్లైన్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి ఆన్లైన్ చేయడానికి ఇవి కావాలి. అండ్ ఈ ఆన్లైన్ చేసిన తర్వాత నాప్స్ పోర్టల్ ప్రింట్అవుట్ లేటెస్ట్ అప్డేట్, ఆన్లైన్ చేసిన సింగరేణి పోర్టల్లో అప్రెంటిస్షిప్కి ఆన్లైన్ చేసిన ప్రింట్అవుట్, 10th మెమో, స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7th కంపల్సరీ, 1 to 10th వరకు పెట్టినా నో ప్రాబ్లం, క్యాస్ట్ సర్టిఫికేటు, ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు,
మీ అక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో మళ్ళీ ఫోటో ఏమన్నా పేస్ట్ చేయమని వస్తే ఆ ఫోటో వీటన్నిటి మీద జిరాక్స్ కాపీ అండి, ఒరిజినల్ కాదు, వాళ్ళకి పంపించాలి కాబట్టి ఇవి జిరాక్స్ కాపీని పంపించాలి. బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అయినా పర్లేదు, కలర్ జిరాక్స్ అయినా పర్లేదు. వీటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి, అంటే క్యాండిడేట్ తన స్వతహాగా సైన్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్లో మీ సైన్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఈ మన జిరాక్స్ కాపీల మీద కూడా మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్, న్యాప్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్, ఈ జిరాక్స్ కాపీలు అన్నిటి మీద సైన్ చేసేసి, ఒకవేళ ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టేసి ఎన్వలాప్లో పెట్టేసి, A4 సైజ్ ఎన్వలాప్ అయినా పర్లేదు, నార్మల్గా చిన్న ఎన్వలాప్ అయినా పర్లేదు, దాంట్లో పెట్టేసి రిజిస్టర్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ, బై హ్యాండ్ డ్రాప్ బాక్స్లో కానీ MVTC ఆఫీస్లో ఇవ్వాలి. ఇది 24th సెప్టెంబర్ 2024 లోపు ఇచ్చేయాలి. ఓకే వ్యూయర్స్, ఈ అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వీటన్నిటిని కొరియర్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ, బై హ్యాండ్ ద్వారా కానీ అక్కడ ఇచ్చేయాలి, MVTC ఆఫీస్లో ఇవ్వాలి. అండ్ నేను చెప్పే ఈ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఆన్లైన్ అప్లికేషన్లో మనం అప్లై చేసేటప్పుడు 10th మెమో, ITI మెమోలో, ఆధార్ కార్డులో 3 సర్టిఫికెట్స్లో నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వద్దు. మిస్ అయితే ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అంటే మిస్ మ్యాచ్ అయితే మీరు ఈలోపే ఆ ఆధార్లో 10th మెమో ప్రకారంగా నేమ్ ఉందా లేదా చూసుకోండి. ఆధార్ అప్డేట్ తెలంగాణ ఉందా లేదా చూసుకోండి. అండ్ న్యాప్స్లో ఇచ్చిన మెయిల్ ఐడి తోటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సింగరేణి అప్రెంటిస్‌షిప్ దానికి. అండ్ ఎక్కడ మిస్టేక్స్ చేసుకోకండి. టాప్ టు బాటమ్ అప్లికేషన్ చాలా జాగ్రత్తగా చూసి సబ్మిట్ చేసుకోండి. ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేసే దగ్గర ఇంకో సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం అలా చేయకండి. ఎడిట్ ఆప్షన్ ఉండదు. మల్టిపుల్ అప్లికేషన్స్ అసలు చేయకూడదు. ఒక అప్లికేషన్ చేసి అది ఎలా ఉందో ఏమో ఇంకోటి సేఫ్ స్టడీ చేద్దాం అనుకుంటే 2 అప్లికేషన్స్ క్యాన్సిల్ చేయబడతాయి. ఓకేనా? అసలు మల్టిపుల్ అప్లికేషన్స్ చేయకండి. ఒక అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. అండ్ ఇది ఈ ఇన్ఫర్మేషన్ అండి. సింగరేణి కాలరీస్లో అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్స్ ఈ 9th నుంచి స్టార్ట్ అవుతుంది. 24 5 PM ఎండ్ అవుతుంది. 10th నుంచి అప్లై చేసిన ప్రింట్అవుట్ వాళ్ళకి చేరవేయాలి. 24th వరకు దానికి డేట్ అండి. అండ్ ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.